మీడియా సోదరులకి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బహుజన ప్రజాస్వామికవాదులకు అందరికీ సామాజిక సాంస్కృతిక రాజ్యాంగ విప్లవోద్యమ జేబీలు మిత్రులారా, ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం నిర్వహించడానికి గల ప్రధానమైనటువంటి కారణం, నిన్న ఏబీవీపీ గుండాలు, ఆర్ఎస్ఎస్ గుండాలు గౌరవ శ్రీ మందుల సామీల్ గారి ఇంటి మీద కోడిగుడ్లతోటి టమాటాలతోటి దాడి చేసినట్టు దాన్ని వైఖరిని ఖండిస్తూ నిరసిస్తూ ఈరోజు మనం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కవ్వంపల్లి సత్యనారాయణ గారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం లోపల బ్రాహ్మణులు చదివినటువంటి మంత్రాలని ఉద్దేశిస్తూ, బ్రాహ్మణులు చదివినటువంటి మంత్రాలని ఉద్దేశిస్తూ గౌరవ మందుల సామీల్ గారు ఒక మాట వాడడం జరిగింది. దాని తర్వాత దానికి వారు సంజాషి ఇవ్వడం జరిగింది గాంధీ భవన్ వేదికగా. మరి మీకు అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతి లోపల మీరు ఏం చేయాలి? దాన్ని మళ్ళీ కూడా క్వశ్చన్ చేసి ఆయన నుంచి మీరు సమాధానం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి, సంజాయిషి అడిగే ప్రయత్నం చేయాలి. మీరు అది చేయకుండా గుడ్లు పట్టుకొని, టమాటాలు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని, రప్పలు పట్టుకొని, మహిళలు, చిన్నపిల్లలు మధ్యాహ్నం పూట ఇంటి మీదకి దాడి చేస్తే ఇది ఆటవిక రాజ్యం కాదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఉత్తరప్రదేశ్ కాదు మిస్టర్ బండి సంజయ్ కుమార్ని గుండాలను పంపించి దాడి చేయడానికి. ఇది బీహార్ కాదు, ఇది ఉత్తర భారతదేశం కాదు, లేదంటే నిరక్షరాస్యులతోటి పరిమిల్లుతున్నటువంటి మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు. ఇది తెలంగాణ. ఈ తెలంగాణ లోపల నీ గుండా రాజ్యం అనేటువంటిది చెల్లదు. తొక్కి పట్టి నారదీస్తాం, తేడాలు వస్తే గుర్తుపెట్టుకో బండి సంజయ్. ఎందుకంటే పప్పు పచ్చి పులుసు తిని ఉప్పు కారం లేని తిండి తినేటువంటి నీకే అంత అహంకారం పొడుచుకొస్తే పొద్దున్న లేస్తే బొక్కలు గురికేటువంటి మాకెంత పౌరుషం ఉండాలి? ఖబర్దార్ బిడ్డ, దళితుల జోలికి, మాదిగల జోలికి వస్తే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? తేడాలు వస్తే రోడ్ల మీద తిరగలేవు. నీళ్లు ముట్టించడానికి మాకెంత సమయం పడుతుంది ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పేసి సందర్భంగా బండి సంజయ్కి, బీజేపీ యొక్క నాయకులకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏం చెప్పినాం? మీరు బ్రాహ్మణికల్ భావజాలంలో భాగంగా మతం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అని చెప్పినావు. అంటే ఏంది? ఈ సమస్త విశ్వాన్ని కాపాడేటువంటి భగవంతుడికి ఒక మంత్రాన్ని, ఒక భాషని అంటగట్టి, ఆ భాష అనేటువంటిది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు అర్థం కానటువంటి ఒక భాషని క్రియేట్ చేసి, ఆ భాష లోపల నువ్వు మంత్రాలు చదువుతుంటే మాకు అర్థం కాలేదు అని చెప్పిండు మందుల సామీల్ అన్న. అది మాట్లాడే క్రమం లోపల, ఆ భాష చెప్పే క్రమం లోపల అది కూడా ఎట్లా అన్నాడు తప్ప బ్రాహ్మణుడు లేదు. ఆ మంత్రాలు చదివే ప్రియమైన మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాలి. నేనేం చెప్తున్నా, ఆయన చదివే దాంట్లో మాకు అర్థం కావట్లేదు అనేటువంటి అర్థాన్ని మాట్లాడిండు. అంటే ఏంది? కానీ ఈ రాజకీయ పబ్బం గడుకునేటువంటి లుచ్చా బీజేపీ నాయకులు ఏం చేస్తుర్రు? దీన్ని రాజకీయానికి అడ్డగడుతుర్రు. రాజకీయానికి అడ్డగట్టి ఏం చేస్తుర్రు? ఇళ్ళ మీదకి దాడులకు వస్తుర్రు. మీకు చేతనైతే ప్రజల్ని ఒప్పించి ఓట్లు వేయించుకోండి. ఈ చైతన్యవంతమైనటువంటి దక్షిణ భారతదేశం లోపల మీ పాగా వేసి మీరు మీ యొక్క రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశం లోపల మీరు ఓటు ద్వారా మాత్రమే సాధించగలుగుతారే తప్ప మీరు గుండారాజ్ చేస్తాం, ఉత్తరప్రదేశ్ లాగా, బీహార్ లాగా, ఇంకో రాష్ట్రం లాగా చేస్తాం, మేము ఇక్కడ చేస్తామని చెప్తే ఇక్కడ పప్పులు ఉడుకో గుర్తుపెట్టుకోరి. మేము హిందులో కాదని మాట్లాడుతున్నారు. మీరు ఎవరు చెప్పారు మీకు హిందులో కాదని చెప్పేసి? పొద్దున్న లేస్తే మేము గుళ్ళలో పోతాం, గోపురాలో పోతాం, కొబ్బరికాయలు కొడతాం. మీరు మాకంటే ఎక్కువ మీరు హిందూ మతం పేరు చెప్పుకొని రాజకీయం చేసి పబ్బం గడుపుకొని మీ పొట్ట నింపుకొని బతికేటువంటి లుచ్చగాళ్ళు మీరు. మేము నికార్స్ అయినటువంటి హిందూ బంధువులం మేము. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉన్నా, చెట్టులో ఉన్నా, పుట్టలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నమస్కారం పెట్టుకొని మా పని మేము చేసుకునేటమే తప్ప ఈ మంత్రాలను లేకపోతే ఈ మతాలను పేరు పెట్టుకొని మేము పబ్బం గడుకునేటువంటి వ్యక్తులు మేము కాదు. కాబట్టి మిత్రులారా, మాదిగ సమాజం మీద, ఎస్సీ ఎస్టీ బీసీల మీద మతం పేరుతోటి లేదంటే అగ్రవర్ణ ఆధిపత్య భావజాలంతో దాడులు చేయాలని చూస్తే మేము తిరగబడితే మీరు రోడ్ల మీద తిరగరని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మందుల సామీల్ గారి మీద జరిగినటువంటి దాడి లోపల మా యొక్క నాయకత్వం అనేటువంటిది సంయమనం వహించాలని చెప్తుంది. కాబట్టి మేము మౌనంగా ఉంటూ మేము మీడియాల ద్వారా మేము మాట్లాడుతున్నామే తప్ప ఒక్క క్షణం వాళ్ళు కనుసైగ చేస్తే కొడక జాగ్రత్త బిడ్డ. బండి సంజయ్, నువ్వు ఎక్కడ ఉన్నా వెతుకుతాం, నీ గుండాలను ఎక్కడ ఉన్నా వెతుకుతాం. కానీ మా నాయకత్వం మాకు అది నేర్పలేదు, మా పార్టీలు మాకు అవి నేర్పలేదు, మేము నమ్ముకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం మాకు అది నేర్పలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఖబర్దార్ బండి సంజయ్, మళ్ళీ ఇదేటువంటి రౌడీ రాజ్యాన్ని పెంచి పోషిస్తా అంటే ఇంకొకసారి ఇలాంటివి జరిగితే ఉపేక్షించాం.
వెనక్కి తీసుకోవాలి మీ యొక్క చర్యల్ని, మీ యొక్క మాటల్ని అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మందుల సామెల గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిలో పాల్గొన్నటువంటి ప్రతి లుచ్చా కానీ ప్రతి బత్తాయి కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటుగా క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే జైల్లో నూకాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఉస్మానియా వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. ఈరెంటి విజయ్ మాదిగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. నిన్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ గారి ఇంటి మీద చేసినటువంటి దాడిని మేము ఎంఎస్ఎఫ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య తెలంగాణలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకైనా అభ్యంతరాలుంటే మీరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టవచ్చు, లేకపోతే ఒక సభ పెట్టుకోవచ్చు, ఒక సమావేశం పెట్టుకోవచ్చు, చేసిన తప్పును బహిరంగంగా మీరు అక్కడ విమర్శించవచ్చు. ఇంకా మీకేమైనా సందేహాలుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు. కానీ మీదే రాజ్యం అన్నట్టుగా ఇష్టం వచ్చిన రీతిలో మరి ఎవరు లేని సమయంలో మరి ఇంటి మీద అక్కడ గన్మెన్స్ ఎవరు లేరు అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు. తర్వాత అక్కడ మహిళలు ఉన్నారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ భయభ్రాంతులకు గురైనటువంటి సంఘటన నిన్న మనం చూసాం. మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మరి ఉత్తర భారతదేశంలో ఏ విధంగానైతే దాడులు చేశారో అదే తరహాలో మన తెలంగాణలో కూడా ఈ దాడులు కొనసాగిస్తామంటే ఇక్కడ మాదిగ సమాజం చూస్తూ ఊరుకోదు. మీకు గట్టిగా బుద్ధి చెప్పేటువంటి సంఘం సమాజం ఏదైనా ఉందంటే అది మాదిగ సంఘమే, అది మాదిగ సమాజమే. కాబట్టి ఖబర్దార్ బీజేపీ తొత్తుల్లారా, మీరు నిన్న ఏదైతే ఒక 10 మంది గుంపునేసుకొని మీరు అక్కడ ఇంటి మీద దాడికి వెళ్ళడం జరిగింది. కానీ మేము దలుచుకుంటే మరి లక్షలాదిగా మేము తరలిస్తాం. మీరన్నా ప్లేస్ చెప్పండి, లేకపోతే మేమైనా చెప్తాం, మీరైనా టైం చెప్పండి, లేకపోతే మేమైనా చెప్తాం. కానీ ఇట్లా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడితే తోలు తీస్తామని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.